కుంతి ఎందుకు స్తోత్రం చేసింది? పరీక్షిత్తుని బతికించాడు కృష్ణుడు. సర్వ యుద్ధాలు అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. ఆ ద్రోణుని కుమారుడు మహాభయంకరమైనటువంటి అతి క్రూరమైనటువంటి చేష్టతో ఆ ఉప పాండవుల్ని, ధృష్టద్యుమ్నాదుల్ని అందరినీ కూడా అర్ధరాత్రి పూట నిద్రపోతున్న వాళ్ళని చంపి 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 నాశనం చేసి వదిలిపెట్టాడు. పైగా చివరికి కోపం వచ్చి పాండవ గర్భముల యందు ఈ బ్రహ్మాస్త్రం పడుగాక అని చెప్పాడు. ఎప్పుడూ కూడా రండి, అస్త్రము అనేదాన్ని, మంత్రపూర్వకంగా ప్రయోగించే అస్త్రం అనేదాన్ని ఏ కొంచెము వివేకం ఉన్నవాడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగించకూడదు. ప్రయోగించవద్దని తండ్రే చెప్పాడు. ఈ ద్రోణుడే ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం ఒట్టి పేచీ పెట్టి, నాన్న నాకు కావాలని పేచీ పెట్టి నాన్న ప్రాణాలు తీస్తుంటే చివరికి అలా సరే ఏడు అని బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపదేశం చేసి, నాయన ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితులలో కూడా దీనిని ప్రయోగించవద్దు అని శాసనం చేశాడు.